పత్తి కొనుగోలులో మధ్యవర్తుల జోక్యానికి తావు లేకుండా పారదర్శకంగా చేపట్టాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. అన్ని జిల్లాల్లో 15 నుంచి 30 రోజుల్లో మిల్లులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీసీఐ అధికారులతో పత్తి కొనుగోలుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 356 జిన్నింగ్ మిల్లులు, 131 సీసీఐ కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి రానున్నట్లు మంత్రి తెలిపారు. 2026-27 సీజన్లో రాష్ట్రంలో సుమారు 46.33 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోందన్నారు. దాదాపు 25.85 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కొనుగోలు కేంద్రాలు, జిన్నింగ్ మిల్లులు ముందుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 356 జిన్నింగ్ మిల్లులు, 131 సీసీఐ కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి రానున్నట్లు మంత్రి తెలిపారు. 2026-27 సీజన్లో రాష్ట్రంలో సుమారు 46.33 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోందన్నారు. దాదాపు 25.85 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కొనుగోలు కేంద్రాలు, జిన్నింగ్ మిల్లులు ముందుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు.